హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అంటే మొన్నటి వ్లాగ్ ఇది. అంట్లన్నీ కడిగేసి వెళ్ళింది అమ్మాయి. అమ్మాయి పనమ్మాయి వస్తోంది. ఈ మధ్య ఆగిపోయింది కదా 1 మంత్. ఇప్పుడు ఒక 2 రోజుల నుండి వస్తోంది. ఆ అమ్మాయి అవన్నీ కడిగి పెట్టేసి వెళ్ళింది. అవన్నీ సర్దుతూ ఉన్నాను పిల్లలు. ఇవన్నీ కడిగిన ఒక ఎత్తైతే అన్నీ సర్దుకోవడం మహా బేజారు కదా! ఒక్కొక్కసారి అలాగనిపించేస్తూ ఉంటుంది. ప్రతి పని బరువుగానే అనిపిస్తుంది కదా! అందరికీ అలాగే ఉంటుందా? నాకు అలాగే ఉంటుందా? మనసు బాగలేదనుకోండి, ఇంకా ప్రతి పని చాలా బరువుగా చేయాలంటే చిరాగ్గా, ఎవరైనా చేసి పెడితే బాగుండు, ఏ పని మనం చేయలేము అన్నట్టుగా ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా! మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే పుచ్చకాయ తెచ్చారు మా వారు. కలర్ చూడండి, ఎంత కలర్ అంటే కనిపిస్తోంది కదా వీడియోలో. రెడ్డిష్గా ఉంది. కట్ చేసి ఒక పీస్ తిని చూశాను. చాలా స్వీట్గా కూడా ఉంది. ఒక్కొక్కసారి తెస్తారు, కలరే ఉండదు పిల్లలు. అలాగున్నా కానీ కొన్ని స్వీట్గా ఉంటాయి. కానీ ఇది ఎలాగుంటుందో, కలర్ ఏమన్నా వేశారా ఏంటి, ఇంజెక్షన్లు ఏమన్నా వేశారా ఏంటి అని అనిపిస్తోంది. చాలా రెడ్గా ఉంది. అన్నీ కట్ చేసి పెట్టాను, సర్దాను. ఒక సైడ్ అయితే గింజలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఫ్రూట్కి. అదేంటి మధ్యలో కట్ చేశాను కదా, అలాగనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇలాగున్నాయి. ఒక 4, 5 పీసులకి ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ తినేస్తేనే మంచిది అంటున్నారు ఫ్రూట్స్. అవునా? అవునంటారా కాదంటారా చెప్పండి. తినచ్చా తినకూడదా? ఇక్కడైతే అరటికాయ ఫ్రైకి ట్రై చేస్తున్నాను. అరటికాయ సన్నగా కట్ చేశాను. రా బనానా ఉంటుంది కదా, సంత నుండి తెచ్చారు కూరగాయలు. అవన్నీ అయిపోగొట్టేద్దామని అరటికాయలు 2 ఉంటే అవన్నీ కట్ చేశాను. ఇటైతే రైస్ పెట్టేశాను. మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ పనులన్నీ కూడా ఒక్కొక్క రోజు నేనేం చేస్తాను డైలీ ఇదంతా కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఆగండి పిల్లలు, లెంగ్తీ అవుతుందని పెట్టట్లేదు నేను. ఇక్కడైతే రైస్ అయిపోయిన తర్వాత ఇటు పక్కకే స్టవ్ మార్చాను. కొంచెం నీట్గా కనిపిస్తుందిలే అని పోపు వేశాను. ముందు పోపులోకి ఉట్టి జీలకర్ర మాత్రమే వేశాను, ఆయిల్ వేసి. అది వేగిన తర్వాత అరటికాయ బద్దలు వేసాను, కొద్దిగా పసుపు, అలాగే సరిపడినంత సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేశాను. ఇలాగ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, త్వరగా ఉడికిపోతుంది. అరటికాయ అంటే చాలా ఇదిగా త్వరగా అయిపోతుంది కదా, అందుకని అలా చేశాను. ఈరోజు చెప్పా కదా, మనసు బరువెక్కినప్పుడు పనులు కూడా ఏవి చేయబుద్ధి కాదు అని. నేను మనిషినే కదా, నాకు సమస్యలు అనేవి ఉంటాయి కదా. మన లైవ్లో అంటూ ఉంటారు, అమ్మ మీకేముంది సమస్య, మీ వయసు అయిపోయింది, ఇంకా పిల్లలంతా బాగా అభివృద్ధిలోకి వచ్చేసారు అంటుంటారు కదా. చచ్చేంత వరకు ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది పిల్లలు. అవునంటారా కాదంటారా? ఎక్కడైతే బీరకాయ కూరకి పప్పు వేసి బీరకాయ కూర చేద్దామని ట్రై చేస్తున్నాను. పప్పు కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేశాను. టమోటాలు వేసాను 2. అవన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు. ఇందులో నేను లాస్ట్లో చెప్తాను, నేను చేసిన మిస్టేక్ కూడా ఉంది ఒకటి. అందులో ధనియాల పొడి కొద్దిగా వేశాను. పచ్చిమిర్చి వేద్దాం అనుకున్నాను పిల్లలు, కానీ పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి పొడి కూడా వేయకుండానే అలాగే కుక్కర్ పెట్టేశాను. అదిగోండి, సరిపడినంత పసుపు వేశాను పిల్లలు. దాని తర్వాత కుక్కర్ పెట్టేశాను. అందులో కారం వెయ్యాలి అనే ఆలోచన కూడా రాలేదు. చూసారా, మనసు బరువుగా ఉంది అంటే పనులు కూడా కొంచెం అటు ఇటునే జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే మళ్ళీ మిరప్పొడి వేశాను. అంటే పప్పు మెదుపుకునేటప్పుడు మిరప్పొడి వేసి మెదుపుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది వెయిట్ వచ్చేటప్పుడు. ఇంకా పోపులోకి ఒక 1/2 స్పూన్ మెంతులు,